వైద్యాన్ని వైద్యులు వ్యాపారంగా మార్చారా? అనారోగ్యంతో పేదలు ఆసుపత్రికి వస్తే జలగల్లా పట్టి పీల్చి పిప్పి చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు సామాన్యులు. పేషెంట్లకు పరీక్షలు, ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో బిల్లులు వేసి అందిన కాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతి లేని డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లు, ఆసుపత్రులను అరికట్టాల్సిన వైద్యారోగ్య శాఖ అధికారులు చూసి చూడనట్టుగా వదిలేస్తుండటంతో గల్లీకొకటి వెలుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 600 ఆసుపత్రులున్నాయని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ జిల్లా వైద్యారోగ్య శాఖ నివేదికలను బట్టి తెలుస్తోంది. అనుమతులు లేకుండా అనధికారికంగా మరో 800కు పైగా ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లున్నట్లు చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు పేదలు వైద్యం కోసం రావాలంటే జంకుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల్లో బిల్లులు చెల్లించలేక సతమతమవుతున్నారు సామాన్యులు. ప్రాణాలు కాపాడుకునేందుకు అప్పో సొప్పో చేసి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడి ఆర్ఎంపీలు, నర్సింగ్ హోం యాజమాన్యాలు కమిషన్ల కోసం వరంగల్లోని పలు హాస్పిటళ్లకు రెఫర్ చేస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. ఇలా గ్రామాల్లో కూడా జరుగుతున్నట్లు తేలింది. గల్లీకి 3-4 డయాగ్నోస్టిక్, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆసుపత్రిలో 1000 రూపాయలయ్యే టెస్టులను 100-200కే చేస్తామని నమ్మించి బ్లడ్, యూరిన్ శాంపిల్ తీసుకుంటున్నారు. ల్యాబ్లో టెస్టులు చేయకుండానే పేషెంట్ వయసు ఆధారంగా ఏదో ఒక రిపోర్ట్ రాసిస్తున్నారని, ఇది తెలియని బాధితులు రోగాలు తీవ్రమై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్యులే చెబుతున్నారు. ఇలా తప్పుడు రిపోర్టులు ఇస్తున్న 80 ఆసుపత్రులపై దాడులు చేసి ఫేక్ డాక్టర్ల దందా గుట్టు బట్టబయలు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు. ఎవరైతే అనుమతి లేకుండా డయాగ్నోస్ సెంటర్స్ అని చెప్పేసి ఈ మధ్య ఇంకా పెరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే అసలు డాక్టర్ ఉండరు, వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు, అసలు పర్మిషన్ ఉండదు, టెస్టులు ఉండవు, ఎట్ ద సేమ్ టైము వాళ్ళ దగ్గర ఎటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉండదు. కొన్ని మాత్రమే ఒక 10 రకాల టెస్టులు రాస్తే ఒక 2-3 రకాలు చేసేసి మిగతా అన్ని ఏదైతే 2-3 టెస్టులు చేసినామో వాటి ఎస్టిమేషన్ ప్రకారము, పేషెంట్ క్లినికల్ సిమ్టమ్స్ ప్రకారమే మనకు రిపోర్ట్స్ ఇస్తున్నట్టుగా మాకు కొందరు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తన కొడుక్కి జ్వరం వచ్చి హన్మకొండ కళ్యాణి హాస్పిటల్లో 4 రోజులు ట్రీట్మెంట్ చేయిస్తే 4 లక్షలు బిల్లు వేశారని ఓ బాధితుడు చెప్పుకొచ్చాడు. డబ్బులు చెల్లించినప్పటికీ తన కొడుక్కి జ్వరం తగ్గకపోతే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయిస్తే 2 రోజుల్లో ఫీవర్ తగ్గిపోయిందని తెలిపాడు. కళ్యాణి హాస్పిటల్కి వచ్చినాం, స్కానింగ్ పంపిండు, సీరియస్గా ఉన్నాడు, వెంటిలేటర్ పై పెట్టాలి, 50-50 ఛాయిస్ అని చెప్పి మమ్మల్ని బెదిరించి భయపెట్టించి భయానికి వెంటిలేటర్ పెట్టమని చెప్పినాం. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు దాకా తగ్గిందని చెప్పి 4వ రోజు నుంచి మళ్ళీ ఎక్కువైందని చెప్పి మమ్మల్ని డబ్బులు వసూలు చేసి ఎక్స్ట్రా మందులకు కూడా బయటకు వెళ్ళి తెప్పించడం జరిగినది. 4,30,000 అయింది సార్. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే లక్షల్లో బిల్లులు వేస్తున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు. ఇటీవల వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 22 ఏళ్ల ఆటో డ్రైవర్కు ట్రీట్మెంట్ పేరుతో ఫేక్ డాక్టర్ గంటలోపు 7 ఇంజెక్షన్లు చేశాడని బాధితులు చెప్పారు. అతని కండిషన్ సీరియస్ అయి ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ సిటీలోని ఇంతేజార్ గంజ్ ఏరియాలో ఓ ఫేక్ డాక్టర్ పేషెంట్కు ఆపరేషన్ చేస్తుండగా ఫెయిల్ అయి పేషెంట్ మరణించాడు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించి నియంత్రించాలని రోగుల బంధువులు కోరుతున్నారు. ఒక్కొక్క టెస్ట్ చేస్తే 5,000, 6,000, 10,000 ఈ విధంగా టెస్టుల పేరుతోని ప్రైవేటు ల్యాబులకు రాస్తూ వారు ప్రైవేటు ల్యాబులు ఈ ఇద్దరు కుమ్మక్కై పోయిన పేషెంట్లను ఒళ్ళు గుల్ల చేస్తున్నారు. ఈ దోపిడీ విధానంతో ఒక నిరుపేద వచ్చే పరిస్థితి లేదు కదా. పోగానే ₹1,00,000 డిపాజిట్ చేయమంటే అతను ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా, ఒక నియంత్రణ ఉండాలా. ఈ ప్రైవేట్ ల్యాబుల పైన డిఎంఎండ్హెచ్ఓ కానీ ఆర్డీలు కానీ తనిఖీలు చేయాలి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రావాలా డైరెక్ట్. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రోగుల నుంచి విచ్చలవిడిగా బిల్లులు తీసుకుంటున్నారనే బాధితుల ఫిర్యాదు మేరకు డిఎంఎండ్హెచ్ఓ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఆసుపత్రిలో వైద్యుల పేర్లు, బిల్లుల డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఇష్టారీతిన వ్యవహరించడం పట్ల ఆయన మందలించారు. కళ్యాణి హాస్పిటల్కు నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ రికవర్ అయిన తర్వాత కూడా కావాలని కొనసాగించిండ్రు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండ్రు, డబ్బులు ఎక్కువ వేసిండ్రనే కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదే పేషెంట్ని హైదరాబాద్ తీసుకపోతే మీకేం కాలేదని కూడా చెప్పిండ్రు అని దీంట్లో కంప్లైంట్లో రాశారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు నేను సంబంధిత వైద్యులను ప్రశ్నించడానికి, దాంతోపాటు మా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా
అనేది చూడడం కూడా జరిగింది. దాంట్లో టారిఫ్ మాత్రం పెట్టలేదు. దానికి మేము తప్పకుండా నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆసుపత్రుల దందాపై బాధితులు బయటకు వచ్చి మొరపెట్టుకున్నా అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినా ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వరంగల్ నగరంలోని మెడికల్ మాఫియాను అరికట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.